మళ్ళీ మనిద్దరం మన ఇంటికి వెళ్ళడం, అత్తమ్మని చూడడం, ఇదంతా ఎప్పుడు జరుగుతుందో ఎవ్వరూ చెప్పలేని శేష ప్రశ్న. అలాంటప్పుడు అత్తమ్మ ఆరోగ్యంగా ఉండాలని కోరుకుంటూ మన ఆరోగ్యం కూడా చూసుకోవాలి కదా. అందుకని నా మాట విని తిను సీనయ్య, తిను. దుర్గా, నిన్నే దుర్గా. చెప్పండి. నువ్వు మొన్నట్నుంచి ఇలాగే కూర్చున్నావు, ముద్ద ముట్టలేదు, కనీసం మంచినీళ్ళైనా తాగలేదు. ఇలా అయితే నీ ఆరోగ్యం ఏం కావాలి? ఇదిగో నీకోసం అన్నం తీసుకొచ్చాను, కాస్త ఎంగిలిపడు. నాకొద్దు. ఏంటి వద్దు? అసలు ఎవరి మీద నీ కోపం? పద్మావతి సేనయ్యల మీదే కదా. వాళ్ళు వెళ్ళిపోయారు కదా దుర్గా, ఇంకా ఏంటి చెప్పు. గదే గీ దుర్గమ్మ ఏం దాన్ని తెలుసుకోవాలంటే గా మైసమ్మ ఏం చెప్తదా అని ఎదురు చూస్తా ఉండా. ఇది అమాయకత్వం దుర్గా. మైసమ్మ రావటం నీకు చెప్పడం జరిగే విషయమేనా? జరగాలి, జరుగుతుంది. గా తల్లి నా మొర వింటది. లేదు దుర్గా, వాళ్ళని బయటికి పంపించానన్న బాధలో నువ్విలా అంటున్నావు. నాకే బాధ లేదు. ఉన్నదల్లా గీ దుర్గమ్మేంది? దుర్గమ్మ మాటలో తప్పుండదా, లేక దుర్గమ్మలోనే తప్పుండదా? గది తెలుసుకోందే పచ్చి గంగ కూడా ముట్టను. ఇప్పటికే చాలా కాలం గడిచింది, ఇంకా ఇలా పస్తులుంటే. భయపడమాకండి, నేనేం చచ్చిపోను. అలా మాట్లాడకు దుర్గా. వెళ్ళిపోదామనుకున్న వాణ్ణి ఇంకా ఇక్కడే ఉంటున్నది నీ మాటకి విలువిచ్చి. నీ మాటకి నేను కట్టుబడి ఉన్నానుగా. కాబట్టి ఈ ఒక్క విషయంలో నా మాట విను. కాస్త రెండు ముద్దలు, రెండు ముద్దలు తిను దుర్గా. నేనే మాటైనా ఒక్కసారి చెప్తానని, గా మాట మీదే నిలబడతానని మీకు కూడా తెలుసు కదా. నన్ను ఇబ్బంది పెట్టకండి, నా గురించి దిగులు పడకండి. పోండ్రి.